ఎపిసోడ్ నెంబర్ 18 డ్రాగన్ సొసైటీ. కిషోర్ ని అక్కడ చూసిన నక్షత్ర నిర్ఘాంతపోయింది. కిషోర్, నువ్వెందుకొచ్చావు? ఓ వెళ్ళిపో అంటూ తన చేతిలోని అయోడిన్ సొల్యూషన్ బాటిల్ ని కాటన్ ని దాచడానికి ట్రై చేసింది. నక్షత్ర, ఏం జరిగింది? నువ్వేదో దాస్తున్నావు, ఇన్ని దెబ్బలు ఎలా తగిలాయి? అంటూ కిషోర్ ముందుకు వంగి ఆమె చేతిలోని అయోడిన్ బాటిల్, కాటన్ తన చేతిలోకి తీసుకున్నాడు. కిషోర్, నేను క్లీన్ చేసుకుంటాను అని నక్షత్ర తడబడింది. నక్షత్ర మాటలు పట్టించుకోకుండా ఆమె గాయాలకు మందు రాయడానికి ముందుకు వంగిన కిషోర్ అవి ఆమె కింద పడ్డం వల్ల తగిలినవి కాదు అని, ఎవరో కావాలనే గాయపరిచారు అని అర్థమవడంతో తీవ్రమైన ఆవేశానికి లోనయ్యాడు. నక్షత్ర, ఎవరిలా చేసింది చెప్పు అని కిషోర్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ సాధ్యమైనంత మృదువుగా అడిగాడు. కిషోర్కి విషయం తెలిస్తే ఏం జరుగుతుందోనని భయపడిన నక్షత్ర అతని ప్రశ్నకు మౌనం వహించింది. ఇంకా ఆమె ఫేస్ మీద అయిన గాయాల నుంచి బ్లడ్ కారుతూ ఉండడం చూసిన కిషోర్ మనసు బాధతో కుమిలిపోయింది. నక్షత్ర, ప్లీజ్, ఇదెవరు చేశారో నాకు కూడా చెప్పవా అంటూ కిషోర్ ఆమె గాయాలను నిదానంగా క్లీన్ చేస్తూ అన్నాడు. అది మౌనిక అంటాను ఫ్రెండ్స్, మరేమీ పర్వాలేదు, నాకిది అలవాటే అంటూ చిన్నగా నవ్వడానికి ట్రై చేసిన నక్షత్ర కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఆ రోజు నేను రెస్టారెంట్లో ఏడిపించిన వాళ్లే కదా ఈ రోజు నేను ఇలా బాధ పెట్టింది అన్నాడు కిషోర్ ఆమె కన్నీళ్లు తుడుస్తూ. నేనిప్పుడే వెళ్లి వాళ్లకు మంచి గుణపాఠం చెప్తాను అని పైకి లేచిన కిషోర్ చేతిని నక్షత్ర గట్టిగా పట్టుకోవడంతో ఆగిపోయాడు. వద్దు, తనకు చాలా పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, తనని ప్రొవోక్ చేస్తే అనవసరంగా నువ్వే చిక్కుల్లో పడతావు అని నక్షత్ర కిషోర్ను ఆపింది. అలాగని వాళ్లు నిన్ను ఇంత బాధ పెడుతున్నా నన్ను చూస్తూ ఊరుకోమంటావా అని కిషోర్ బాధగా అన్నాడు. కానీ నేను ఇది నీ మంచి కోసమే చెప్తున్నాను, ప్లీజ్ అర్థం చేసుకో, నేనిక నుంచి వాళ్లతో కేర్ఫుల్గా ఉంటాను అని నక్షత్ర చాలా డల్ వాయిస్తో అడిగింది. ఇంత జరిగినా తనింకా నా గురించే ఆలోచిస్తోంది, తనకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి అని కిషోర్ అనుకున్నాడు. తను వర్రీ అవ్వకుండా చూసుకోవాలి అని అనుకున్న కిషోర్ ఓకే నక్షత్ర అని చెప్పి ఆగిపోయాడు. సరే పద, ఈ దెబ్బలకు సెల్ఫ్ ట్రీట్మెంట్ సెట్ అవ్వదు, హాస్పిటల్కి వెళ్దాం అని నక్షత్రను పైకి లేపాడు కిషోర్. అమ్మో, హాస్పిటల్కా? వద్దు కిషోర్, అనవసరంగా ఎక్కువ డబ్బులు ఖర్చవుతాయి, ఈ దెబ్బలు నాకు అలవాటే, కొద్దిగా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, పైగా నా దగ్గర అంత అమౌంట్ కూడా లేదు అని కిషోర్ వైపు చూడలేక నక్షత్ర నేల చూపులు చూస్తూ అంది. నేనున్నాను కదా, నువ్వెందుకు మనీ గురించి ఆలోచిస్తున్నావు అని కిషోర్ నిస్సహాయంగా ఆమె వైపు చూసి హాస్పిటల్కి తీసుకుని వెళ్లాడు. హాస్పిటల్కు వెళ్లిన వెంటనే నక్షత్ర దెబ్బలకు ట్రీట్మెంట్ జరగడంతో నొప్పి తగ్గి చాలా రిలాక్స్డ్ గా ఫీల్ అయ్యింది. కిషోర్, థ్యాంక్ యూ సో మచ్, ఈ రోజు నీ సపోర్ట్ లేకపోతే నేను చాలా ఇబ్బంది పడేదాన్ని. అదే హాస్పిటల్ బిల్లు నేను కొన్ని రోజుల్లో ఇస్తాను అని మొహమాటంగా కిషోర్కు థ్యాంక్స్ చెప్పింది. ఇప్పుడు నేను నిన్ను డబ్బులు అడిగానా? చెప్పు, బిల్లు డబ్బులు ఇవ్వమని అడిగానా? దాని గురించి నువ్వేం ఆలోచించుకో, నువ్వు మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు కదా, రా నిన్ను ఈ రోజు మంచి ప్లేస్కు తీసుకువెళ్తాను అని ఆమెను చాలా కేర్ఫుల్ గా నడిపిస్తూ హాస్పిటల్ బయటకు తీసుకొచ్చిన కిషోర్ ఒక టాక్సీని ఆపాడు. కిషోర్ నోటి వెంట మంచి రెస్టారెంట్ అన్న మాట విన్న నక్షత్ర కళ్ళు నక్షత్రాల్లాగే మెరిశాయి. కానీ వెళ్లాలా వద్దా అని నక్షత్ర డిసైడ్ చేసుకోలేక కన్ఫ్యూజ్ అయ్యింది. ఇంతవరకు కాలేజ్ క్యాఫ్టేరియాలో తినడమే ఆమెకు చాలా ఎక్కువ, అలాంటిది ఇప్పుడు కిషోర్తో కలిసి రెస్టారెంట్కి వెళ్లాలి అంటే కొద్దిగా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయింది. నిజంగానే కిషోర్, మనం ఇప్పుడు మంచి రెస్టారెంట్కి వెళ్తామా? కానీ ఇప్పుడు అనవసరంగా అంత ఖర్చు చేయడం అవసరమా? మన కాలేజ్ క్యాంటీన్లో ఫుడ్ కూడా చాలా బాగుంటుంది కదా అని నక్షత్ర మొహమాటంగా అంది. నక్షత్ర, నువ్వు ఊరికే మనీ గురించి మెన్షన్ చేయడం ఆపు, టెన్షన్ పడుకు, పద పోదాం అని కిషోర్ అన్నాడు. ఓకే, నువ్వు చెప్తున్నావు కాబట్టి నాకు నో ప్రాబ్లం అని నక్షత్ర అతని వెనక హ్యాపీగా వెళ్ళింది. కిషోర్ తనని తీసుకొచ్చిన రెస్టారెంట్ చూసిన నక్షత్ర ఒక్క క్షణం భయపడింది. తనే కాదు, కిషోర్ కూడా ఇలాంటి రెస్టారెంట్కి వచ్చాడు అంటే ఆమెకి నమ్మకం కలగలేదు. కిషోర్ తనతో ప్రాంక్ చేస్తున్నాడా అన్న డౌట్ కూడా తనకు కలిగింది. కానీ కిషోర్ కామ్గా ఫుడ్ ఆర్డర్ ఇచ్చే విధానం చూసి, ఓ, కిషోర్ చూడ్డానికి చాలా సింపుల్గా ఉంటాడు, కానీ అతని వెనక ఏదో తెలియని మిస్టరీ ఉంది అని నాకు అనిపిస్తోంది అని నక్షత్ర తన మనసులో అనుకుంది. ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కిషోర్, నక్షత్ర, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను, నువ్విక్కడే కూర్చో అని చెప్పి వాష్రూమ్కి వెళ్లాడు. నక్షత్ర తన చుట్టూ ఉన్న రెస్టారెంట్ ఇంటీరియర్ డెకరేషన్ ఆస్వాదిస్తూ కూర్చుంది. ఇంతలో వెనక నుంచి, హే, అక్కడ టేబుల్ దగ్గర కూర్చుంది నక్షత్ర కదా అన్న వాయిస్తో అప్పటి వరకు హ్యాపీగా ఉన్న నక్షత్ర టెన్షన్తో బిగుసుకుపోయింది. తన వెనుక ఉంది మౌనిక అనేది క్లియర్గా అర్థమైన నక్షత్రకు వెంటనే అక్కడ్నుంచి పారిపోవాలి అన్నంత భయం కలిగింది. అవును, తనే, పొద్దున్న జరిగింది సరిపోయినట్టులేదు, పద ఇక్కడికెందుకొచ్చిందో కనుక్కుందాం అంటూ తన ఫ్రెండ్స్తో కలిసి ముందుకు నడిచింది మౌనిక. మౌనిక, తనకి మధ్య పిచ్చి పట్టిందనుకుంటే మొన్నేమో కాలేజ్ కేఫ్లో కాస్ట్లీ ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది,
ఇప్పుడేమో ఇంత పెద్ద రెస్టారెంట్ కి ధైర్యంగా వచ్చి కూర్చుంది అంటూ మౌనిక పక్కన ఉన్న ఆమె ఫ్రెండ్ నక్షత్రని చూసి వెక్కిరిస్తూ అంది. నీకిలా నీ స్కాలర్షిప్ డబ్బు మొత్తం అనవసరంగా ఖర్చు పెట్టడానికి సిగ్గు వేయడం లేదా? డైలీ ఒక్కసారి కూడా తినడానికి స్తోమత లేని నీలాంటి వాళ్లకు ఇంత పెద్ద రెస్టారెంట్లో పనేంటి అని నక్షత్ర వైపు అసహ్యంగా చూస్తూ అంది మౌనిక. తను ఎంత మాట్లాడుతున్నా నక్షత్ర నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో కోపం వచ్చిన మౌనిక నక్షత్ర జుట్టు గట్టిగా పట్టుకుని పైకి లాగింది. మాట్లాడుతూ ఉంటే రిప్లై కూడా ఇవ్వనంత పొగరు పట్టిందా నీకు అని మౌనిక కోపంగా అరిచింది. మౌనిక ప్లీజ్, ఇక్కడ మాత్రం నన్ను కొట్టద్దు. కావాలంటే కాలేజ్ క్యాంపస్ కి వెళ్ళాక నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, ప్లీజ్, ఇక్కడ కాదు అని మౌనిక తనని కొట్టడం కిషోర్ చూడ్డం ఇష్టం లేని నక్షత్ర వెంటనే బతిమలాడ్డం స్టార్ట్ చేసింది. మౌనిక, తను మన నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. తన మాట అస్సలు వినుకు. ఇంతవరకు మనం ఎంత కొట్టినా నోరు విప్పేది కాదు. ఈ మధ్య కొత్తగా తిరిగి రిప్లై ఇవ్వడం నేర్చుకుంటోంది. ఇలాగే వదిలేస్తే మన మాట వినకుండా పోతుంది అని మౌనిక ఫ్రెండ్ మౌనికని రెచ్చగొట్టడానికి ట్రై చేసింది. మామూలుగా అయితే నిన్ను వదిలేసేదాన్నినే, కానీ నువ్వు వదలమని బతిమలాడావు కాబట్టి అస్సలు వదిలే ఉద్దేశమే నాకు లేదు అని నక్షత్రను వెనక్కి నెట్టి గట్టిగా ఆమె చెంప మీద కొట్టింది మౌనిక. ఆల్రెడీ పొద్దున్న వాళ్లు కొట్టడం వల్ల నక్షత్ర ఫేస్ మీద బాగా దెబ్బలు తగిలాయి. ఇప్పుడు మళ్లీ అక్కడే మౌనిక గట్టిగా కొట్టడంతో ఇందాక హాస్పిటల్లో ట్రీట్ చేయించుకున్న కుట్లు మళ్లీ ఓపెన్ అయ్యి బ్లీడ్ అవ్వడం స్టార్ట్ అయింది. నక్షత్ర, మర్యాదగా ఇట్రా అని అరుస్తున్న మౌనిక ఆమె ఫ్రెండ్స్ ని పట్టించుకోకుండా నక్షత్ర వెనక్కి తిరిగి పరిగెత్తడం స్టార్ట్ చేసింది. కరెక్ట్ గా అదే టైంకి వాష్రూమ్ నుంచి బయటకొచ్చిన కిషోర్ నక్షత్ర పరిస్థితి చూసి గబగబా ఆమె వద్దకు వచ్చాడు. నక్షత్ర, ఏమైంది అని నక్షత్ర మొహం మీద నుంచి కారుతున్న బ్లడ్ చూసి కంగారుగా అడిగాడు. హే, ఈ పూర్ ఫెలోని మన కాలేజ్ రెస్టారెంట్ లో చూసాం కదా, వావ్, భలేగా మ్యాచ్ అయ్యారు. ఒక పేద మహారాజుకి మరో పేద మహారాణి అని వెటకారంగా అన్న మౌనిక వైపు చూసిన కిషోర్ కు అక్కడ ఏం జరిగిందో అర్థమైంది. అసలు తను కొట్టాల్సిన అవసరం మీకెందుకొస్తుంది? అసలు మీరు మనుషులేనా? ఇంకోసారి తన జోలికొస్తే నేను మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టను అని కిషోర్ కోపంగా అడిగాడు. హే మౌనిక, అంతా ఓకే కదా? ఎనీ ప్రాబ్లం అంటూ ఒంటి నిండా టాటూస్ వేసుకున్న ఒక భారీ పర్సనాలిటీ ఆమె పక్కకొచ్చి నిలబడ్డాడు. నథింగ్ డేవిడ్, చాలా చిన్న విషయం, నేను హ్యాండిల్ చేస్తాను అంది మౌనిక కాన్ఫిడెంట్ గా. హే, నువ్వెవరో నాకు తెలీదు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, మేమంతా డ్రాగన్ సొసైటీకి చెందిన మనుషులం. కాబట్టి మాతో మాట్లాడేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించుకుని మాట్లాడు అని అతను కిషోర్ని బెదిరించారు. మీరు ఏ సొసైటీకి చెందినవారైతే నాకేంటి, ఇంకొకసారి మాట్లాడితే ఖచ్చితంగా నేను మిమ్మల్ని కొట్టాల్సి వస్తుంది అని కిషోర్ తిరిగి ఘాటుగా రిప్లై ఇచ్చాడు. కిషోర్, వాళ్లతో మనకు అనవసరంగా గొడవద్దు, పద వెళ్ళిపోదాం అని కిషోర్ని అక్కడి నుంచి నక్షత్ర దూరంగా తీసుకొచ్చింది. నక్షత్ర, ఎందుకు నువ్వు వాళ్ళని చూసి అంతగా భయపడుతున్నావు అని కిషోర్ ఇరిటేటింగ్ గా అన్నాడు. వాళ్ళంతా డ్రాగన్ సొసైటీ మనుషులు. డ్రాగన్ సొసైటీ మన కాలేజ్ పక్కన చాలా పెద్ద పేరున్న సొసైటీ. అందులో చాలా పవర్ఫుల్ అండ్ డేంజరస్ మనుషులున్నారు. అందుకే కాలేజ్ లో ఎవ్వరూ మౌనిక అండ్ గ్యాంగ్ జోలికి వెళ్లరు. ప్లీజ్ కిషోర్, నా మాట విను, వాళ్లతో మనం సరిపోము అని నక్షత్ర కిషోర్ కు నచ్చజెప్పడానికి ట్రై చేసింది. డ్రాగన్ సొసైటీ అంత గొప్పదా? అయితే తప్పకుండా దీని గురించి కనుక్కోవాల్సిందే అని కిషోర్ మనసులో స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు. కిషోర్, నేనింకా వాళ్లతో కలిసి ఆ సొసైటీలో ఉండదలుచుకోలేదు. అందుకే కాలేజ్ బయట చిన్న సింగిల్ రూమ్ ని అద్దెకు తీసుకున్నాను. పెద్ద ఫెసిలిటీస్ లేవు, కానీ నాకు సరిపోతుంది. నేను వీలైనంత త్వరలో ఆ రూమ్ కి షిఫ్ట్ అవుతాను. ఇంకెప్పుడు నాకు వీళ్ల గోల్ ఉండదు అని నక్షత్ర మెల్లిగా అంది. సర్లే పద, నీ ఫేస్ మీద కుట్లు మళ్లీ ఓపెన్ అయ్యాయి, హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు కిషోర్. కానీ నక్షత్ర తీసుకున్న రూమ్ ఉన్న లొకాలిటీ అంత సేఫ్ కాదు అని కిషోర్ కి తెలుసు. అందుకే అతడు నక్షత్ర కోసం ఒక మంచి ఇంటిని కొని గిఫ్ట్ గా సర్ప్రైజ్ చేయాలి అనుకున్నాడు. హాస్పిటల్ నుంచి నక్షత్రను జాగ్రత్తగా రూమ్ దగ్గర దించిన కిషోర్ హుషారుగా తన రూమ్ కి వెళ్లాడు. రూమ్ చీకటిగా ఉండడంతో అంతా నిద్రపోతున్నారు అనుకుని నేరుగా వెళ్లి తన బెడ్ మీద పడుకున్నాడు కిషోర్. కిషోర్ అలా పడుకున్నాడో లేదో వెంటనే రూమ్ లో లైట్ ఆన్ అయింది. కిషోర్ సార్, ఈ మధ్య చాలా వర్క్స్ లో బిజీగా ఉన్నట్టున్నారు. ఈ రూమ్ ని కేవలం వచ్చి పడుకోవడానికి మాత్రమే వాడుతున్నారు. ఇక్కడ ఇంకో 3 ఫ్రెండ్స్ ఉన్నారు అని అసలు గుర్తుందా నీకు అని కోపంగా అరుస్తూ రవి కిషోర్ ముందు నిలబడ్డాడు. రవి, కొద్దిగా వర్క్ లో ఉన్నాన్రా, ఏంటో చెప్పు, అంత చిన్న విషయానికి ఎందుకంత కోపం అన్నాడు కిషోర్ తాపిగా. రేయ్, 4 డేస్ నుంచి నువ్వెప్పుడు వెళ్తున్నావు, ఎప్పుడు వస్తున్నావు ఎవ్వరికీ తెలియడం లేదు. అందుకే ఈ రోజు నీకోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాం అని తేజ నిష్ఠూరంగా అన్నాడు. రేయ్, అసలు జరిగింది చెప్పేదానికి నాకు కొంచెం టైం ఇవ్వండ్రా అని కిషోర్ ఈ రోజు పొద్దుట్నుంచి జరిగిందంతా ఫ్రెండ్స్ కి ఎక్స్ప్లెయిన్ చేశాడు. మౌనిక నక్షత్రపై చేసే హెరాస్మెంట్ విని ఫ్రెండ్స్ అందరూ ఆశ్చర్యపోయారు. కానీ రవి మాత్రం, రే కిషోర్, మౌనిక డ్రాగన్ సొసైటీకి సంబంధించిన అమ్మాయి. నువ్వు కావాలంటే నక్షత్రకు హెల్ప్ చెయ్యి, కానీ ఆ మౌనికని మాత్రం రెచ్చగొట్టద్దు, జాగ్రత్త అన్నాడు. నేను ఫస్ట్ టైం వింటున్నాను, అసలు ఎవరు ఈ డ్రాగన్ సొసైటీ అని రవిని అడిగాడు కిషోర్. ఏమోరా, దీని గురించి నాకు పెద్దగా తెలీదు.
కానీ వాళ్ళు చాలా డేంజరస్ మనుషులు అన్న విషయం మాత్రం బాగా తెలుసు. అందుకే నిన్ను ఆవేశపడకుండా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను అని రవి అన్నాడు. సర్లేరా, మనకెందుకు వాళ్ళందరి గురించి, ఇంకా లైట్ ఆపే, అందరం పడుకుందాం, నాకు నిద్ర వస్తుంది అని తేజ అనడంతో లైట్స్ ఆఫ్ చేసి అందరూ నిద్రపోయారు. నెక్స్ట్ డే కిషోర్ కాలేజ్కి వెళ్లకుండా నక్షత్ర కోసం మంచి ఇల్లు చూడ్డానికి కాలేజ్ దగ్గరలో ఉన్న అజంతా లేఅవుట్స్ కి వెళ్లాడు. ప్రస్తుతం సిటీలో తమ కాలేజ్ దగ్గర ఉన్న అజంతా లేఅవుట్స్ కి చాలా డిమాండ్ ఉంది. ఎంతో మంది ఇక్కడ విల్లాని కొనడం ఒక స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు. కానీ కిషోర్ ఈ లేఅవుట్ కేవలం కాలేజీకి దగ్గరగా ఉంది, నక్షత్రకు సేఫ్ గా ఉంటుంది అన్న ఉద్దేశంతో చూడ్డానికొచ్చాడు. లేఅవుట్ లో అడుగుపెట్టిన కిషోర్ నేరుగా సేల్స్ ఆఫీస్ కి వెళ్లాడు. ఆఫీస్ లో అడుగుపెట్టిన కిషోర్ ని చూసి అతను వేసుకున్న చీప్ క్వాలిటీ బట్టలు చూసిన సేల్స్ ఆఫీసర్ లక్ష్మి నీరసంగా మొహం చిట్లించింది. గురుమూర్తి, ఆ సెక్యూరిటీ గార్డ్ ఎక్కడున్నాడు పిలు, ఎవరిని పడితే వాళ్ళని ఇలా లోపలికి పంపిస్తే ఎలా అని తన ఎదురుగా ఉన్న క్లర్క్ ను తిట్టింది. బాబు, ఇక్కడ ఉద్యోగాలేవీ లేవు, ఇంకోసారి ట్రాకు, బయటికెళ్ళు, మాకు కస్టమర్స్ వచ్చే టైం అయింది. నీలాంటి వాళ్ళు ఇలా నిలబడితే మా దగ్గర సెక్యూరిటీ బాగా లేదనుకుని వెనక్కి వెళ్ళిపోతారు, వెళ్ళు, త్వరగా వెళ్ళు అని కిషోర్ ని కసురుకుంది. నేనిక్కడకు జాబ్ కోసం రాలేదండి, హౌస్ తీసుకుందామని వచ్చాను అని కిషోర్ చిరాగ్గా అన్నాడు. పొద్దు పొద్దునే జోక్ చేయకు, నాకు నీలాంటి వాళ్ల కోసం కేటాయించడానికి టైం లేదు. మా దగ్గర నీకు కావాల్సిన రేంజ్ లో ఇల్లు దొరకవు, వెళ్ళు వెళ్ళు, వెళ్ళవయ్యా అని కిషోర్ కి చెప్పిన లక్ష్మి అతని వెనక వచ్చిన కస్టమర్స్ ని అటెండ్ అవ్వడానికి వెళ్లిపోయింది. హలో సార్, హలో మేడం, రండి, మీకు ఎలాంటి ఇల్లు కావాలో సెలెక్ట్ చేసుకోండి అని వారి చేతిలో హౌస్ క్యాటలాగ్ ని పెట్టింది. ఈ ఇల్లు బాగుంది అని గోడ మీద ఫ్రేమ్ లోని విల్లాను చూపిస్తూ అంది వచ్చిన కస్టమర్. వావ్ మేడం, మీ సెలక్షన్ నిజంగా అద్భుతం, ఇది మా దగ్గరున్న ప్రెస్టీజియస్ విల్లా అంది లక్ష్మి మొత్తం పళ్ళు కనిపించేట్టుగా నవ్వుతూ. అప్పటి వరకు అక్కడే కామ్గా నిలబడ్డ కిషోర్ సడన్ గా నేను ఆ విల్లా తీసుకుంటాను అని అన్నాడు. కిషోర్ మాట విని ఆ రూంలోని అందరూ అతని వైపు ఆశ్చర్యంగా చూశారు.